హలో అందరికీ. నేనైతే చాలా బావున్నాను. మీరెలా ఉన్నారు? ఈరోజైతే మా పెద్దమ్మాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. మా పండగ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మాళ్ళ ఊరికి పండగకి అయితే వెళ్ళాము. అంటే మాకు కనుమ రోజు మా పెద్దమ్మాళ్ళ ఊర్లో పండగ. సో, అక్కడికైతే వెళ్తున్నాము మేము. మా పెద్దమ్మాళ్ళ ఊరికి. ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లయితే చేరుకున్నాము. చూసారా ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మేమందరం అయితే వచ్చాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. పిల్లలైతే అందరూ కలుసుకున్నారు. మా అన్నయ్య పిల్లలు. అంటే కజిన్స్ పిల్లలుంటారు కదా! అందరూ కలుసుకున్నారు. సో, ఇక్కడ చూసారా మా నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. సో, వీళ్ళందరూ పొద్దున్నే లేసి ఇట్లా కూర్చొనుంటారు. అన్నీ పనులు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఇంత వయసొచ్చినా కూడా పొలం పనికి వెళ్తారు డైలీ. ఇలా ఇంట్లో ఉన్నారంటే ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కానీ రెస్ట్ అయితే తీసుకోరు. చూసారా నేనైతే డాగ్‌తో బాగా ఆడుకుంటున్నాను. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో గూడా ఇలాంటి డాగ్ ఉన్నది. చనిపోయింది. చూడండి మా పిల్లలు ఎలా ఆడుతున్నారో గోళీలాట. మీలో కూడా ఎవరైనా గోళీలాట ఆడారా చిన్ననాటి టైంలో? మీరు గూడా ఆడింటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి ఎలా ఆడుతున్నారనేది మా పిల్లలందరూ కలిసి. సో, ఈవినింగ్ అయితే మేమందరం రెడీ అవుతున్నాము. అక్కడ చూసారా మా పెద్దమ్మాళ్ళ ఊర్లో అయితే ఈవినింగ్ దేవుడినైతే ఊరేగిస్తారంట. సో, మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము ఆ దేవుడి కోసము. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వీధిలో దేవుడైతే తిరిగేసొస్తారంట. సో, వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికాడైతే ఆగి పూజ అయితే చేయించుకుంటారంట ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర. అలాగే వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చారు. చూడండి అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎలా పూజ చేసుకుంటారో అనేది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గూడా ఆపారండి. చూడండి ఎలా చేస్తున్నారనేది పూజ. సో, ప్రతి ఒక్కరైతే వాళ్ళ ఇంటింటి నుండి టెంకాయలు తెచ్చుకొని పూజ అయితే చేయించుకుంటారంట. అక్కడ చూసారా పిల్లలు ఎనకాల ఎలా తిరుగుతున్నారో అటు, ఇటు. అలా తిరగడం వలన పిల్లలకి చాలా మంచిదంట. దేవుడి కింద నడిచినట్లు. సో, పిల్లలైతే అటు, ఇటు పరిగెత్తుతున్నారు దేవుడి కింద. చూడండి మా వాళ్ళు పూజ అయితే చేయించుకుంటున్నారు దేవుడికి టెంకాయలు కొట్టుకొని. ఇలా ఊరేగింపు అయితే అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు రెండో రోజు కనుమ చేసుకుంటారంట వాళ్ళ ఊర్లో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.